హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మరి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రివ్యూ అయితే చూడబోతున్నామండి. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2కి సంబంధించి, అంతేకాకుండా నిన్నటి 4th షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే మిగిలాయండి. సో వాటిని కూడా ఇక్కడైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మరి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో, అంతేకాకుండా ఎవరైతే ఎగ్జామ్ రాసి సో కీ చూసుకోవాలనుకుంటున్నారో, నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సిజిఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇవి సో మోడల్ క్వశ్చన్స్గా చాలా బాగా యూస్ఫుల్గా అవుతాయి. కొన్ని క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా కూడా వస్తున్నాయి కాబట్టి చాలా యూస్ఫుల్ అండి. ముఖ్యంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వారు కూడా రెగ్యులర్గా ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, ఏంటి, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా? ముందుగా ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. మరి షిఫ్ట్ 1 మరియు షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మన స్టూడెంట్స్ పంపడం జరిగిందండి. ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు మన యొక్క ఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ అయితే మన మోడల్ పేపర్స్ మన ఛానల్లో చూసిన వారు చాలా బాగా ఆన్సర్ చేయగలిగారటండి. సో కామెంట్స్ రూపంలో అయితే చాలామంది తెలియజేస్తున్నారు. మన మోడల్ పేపర్స్ నుంచి ఆల్మోస్ట్ కవర్ అయ్యాయినట్లుగా తెలియజేశారు. చూద్దామండి ఏమేం కవర్ అయ్యాయి ఏంటి అనేది. త్రిపుర యొక్క అధికార భాష ఏది? చాలాసార్లు చెప్పానండి ఇది మన మోడల్ పేపర్స్లో. ఓకేనా? వాట్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ త్రిపుర? ఏంటండి? సో ముందుగా ఏ భాషలు ఇచ్చినా కూడా, బెంగాలీ ఇచ్చినా, ఇంగ్లీష్ ఇచ్చినా, కోక్ బోరోక్ అనేవి ఇచ్చిన, ఏ మూడింట్లో ఏదో ఒకటి ఇచ్చినా కూడా సరైన సమాధానమే. ఓకేనా? త్రిపుర అధికార భాషలండి ఇవి 3 కూడా. మరి త్రిపుర గురించి మనము స్టాటిక్ జీకే చూసినట్లయితే రాజధాని అగర్తాల, రాష్ట్ర జంతువు పైరస్ లాంగూర్, రాష్ట్ర పక్షి గ్రీన్ ఇంపీరియల్ పావురము, రాష్ట్ర చెట్టు అగర్ చెట్టు అండి. ఓకే, రాష్ట్ర పుష్పము నాగేశ్వర్ పుష్పంగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఈశాన్య రాష్ట్రాలలో ఉండేటువంటి 7 సిస్టర్స్లో ఇదొక స్టేట్గా మనమైతే గుర్తుంచుకోవాలండి. 7 సిస్టర్స్ ఇక్కడ ఉంటాయి కదండి. సో వీటిలోనే ఒక రాష్ట్రంగా మనమైతే త్రిపురాని గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రక్తం మరియు ఇనుము విధానాన్ని ఏ ఢిల్లీ సుల్తాన్ అవలంబించారు? బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అండి. విచ్ ఢిల్లీ సుల్తాన్ అడాప్టెడ్ ద బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ? ఆన్సర్ ఆప్షన్ బాల్బన్ అండి. ఎవరండి? బాల్బన్. సో గియాజుద్దీన్ బాల్బన్ ఢిల్లీలోని మమ్లుక్ లేదా బానిస రాజవంశం యొక్క 9వ సుల్తాన్ అండి ఈయన. ఓకేనా? బానిస వంశానికి చెందిన వ్యక్తి బాల్బన్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఇతను ఇల్టుట్మిష్ యొక్క 40 మంది టర్క్ బానిసల ప్రసిద్ధ సమూహానికి చెందిన వ్యక్తి. ఈయన ఒక బానిస అండి. బానిసగా ఉంటూ రాజ్యంలో సో అధికారాన్ని చేజిక్కించుకున్న వ్యక్తిగా వీరిని చూడవచ్చు. అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాదు, వారి వంశాన్ని కూడా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో విరజిల్లజేయడం అయితే మనం చూడవచ్చండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. బాల్బన్. నెక్స్ట్ వన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ జనరల్ ఎవరు? గవర్నర్ సింపుల్గా చెప్పాలండి. హూ ఇస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్? శివప్రతాప్ శుక్లా గారండి. ప్రజెంట్ ఎవరండి? శివప్రతాప్ శుక్లా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ జనరల్గా ప్రజెంట్ కొనసాగుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్ భారతదేశము ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది? రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఇండియా ఫాల్స్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినిస్ట్రీస్? ఏంటండి? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందికి ఈ 2 శాఖలు కూడా వస్తాయండి. ఓకేనా? రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం.
భాంగ్రా గిద్ధా నృత్యము క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి సంబంధించింది? భాంగ్రా గిద్ధా నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించిందండి? భాంగ్రా అండ్ గిద్ధా డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? పంజాబ్ అండి. చాలా 2-3 రోజుల నుంచి ఈ క్వశ్చన్ అయితే రిపీట్ అవుతూనే వస్తుందండి. డే 1లో రిపీట్ అయింది, సో డే 2లో కూడా రిపీట్ కావడం అయితే చూడవచ్చు. భాంగ్రా గిద్ధా నృత్యము ఎక్కడ ప్రసిద్ధి? పంజాబ్లో. భాంగ్రా అనేది పంజాబ్లోని జానపద నృత్యము. అయితే దాన్ని స్త్రీ నృత్యాన్ని గిద్ధా అని పిలుస్తారు. నెక్స్ట్ కల్బేరియా రాజస్థాన్లో ప్రసిద్ధి, చర్చా హిమాచల్లో ప్రసిద్ధి చెందిన నృత్యాలుగా మనమైతే చెప్పుకోవచ్చండి ఆయా రాష్ట్రాల్లో. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. స్త్రీలు వేసే నృత్యాన్ని గిద్ధా అంటారు. భాంగ్రా అనేది పురుషులు వేసేటువంటిదండి. ఓకే, పంజాబ్లోనే ప్రసిద్ధి రెండు కూడా. నెక్స్ట్ వన్, 2016 డిమానిటైజేషన్లో ఏ డినామినేషన్ కరెన్సీ చెలామణి నుంచి తీసివేయబడింది? విచ్ ఆఫ్ ది డినామినేషన్ ఆఫ్ కరెన్సీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్క్యులేషన్ ఇన్ 2016 డిమానిటైజేషన్? ఓకేనా, ఏ నోట్లను తీసేశారండి మరి? సో 1000 మరియు 500 నోట్లను తీసివేయడం జరిగింది, 2000 నోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, 1000 and 500 నోట్లను కంప్లీట్గా తీసేశారు కదా, అందరికీ తెలిసిందే 2016లో. నెక్స్ట్ వన్, సంగీత వాయిద్యములకు వాటి యొక్క ఏ లక్షణం ఆధారంగా పేరు పెట్టారు? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నేమ్డ్ బేస్డ్ ఆన్ విచ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దెమ్? అంటే ఏ లక్షణం ఆధారంగా వాటికి పేరు పెట్టారండి? ధ్వని యొక్క మూలం ఆధారంగా, అవి చేసేటువంటి ధ్వనుల ఆధారంగా వాటికి ఒక పేరు పెట్టడం జరిగింది. ప్రతి షిఫ్ట్లో కూడా సంగీత వాయిద్యాలపై ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, సో క్లియర్గా గుర్తుంచుకోవాలి ప్రతి షిఫ్ట్లో కూడా. ఓకేనా. నెక్స్ట్ వన్, అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఎవరు? ప్రజెంట్ హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్? అజిత్ కుమార్ మెహంతి అండి. వారి పేరేంటి? అజిత్ కుమార్ మెహంతి ఈజ్ ద ప్రజెంట్ కమిషనర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఓకే, చైర్మన్ ఆర్ కమిషనర్. ఓకే, మరి బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అండి, ముంబైలోని ట్రాంబేలో ఉన్న భారతదేశపు ప్రధాన అణుపరిశోధన కేంద్రం ఇది. దీనిని 1954లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త మరియు ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ హోమీజే బాబా దీన్ని స్థాపించడం జరిగిందండి. ఎవరండి? డాక్టర్ హోమీజే బాబా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, అంతరించిపోతున్న ఆసియా సింహం భారతదేశంలోనే రాష్ట్రంలో ఉంది? అంతరించిపోతున్నటువంటి ఆసియా సింహాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సంరక్షించబడుతున్నాయి? ద ఎండార్జ్డ్ ఆసియాటిక్ లయన్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఏంటండి? గుజరాత్లో అండి. గుజరాత్లో గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో. వివరాలు చూద్దాం. భారతీయ సింహము లేదా ఆసియాటిక్ సింహము భారతదేశంలో కనిపించే 5 పెద్ద పిల్లి జాతులలో ఒకటి. ఓకేనా, పిల్లి జాతి అండి ఇది కూడా సింహాలు. ఓకే, గుజరాత్ రాష్ట్రంలోని గిర్ నేషనల్ పార్కులో ఇక్కడ మాత్రమే కనిపిస్తాయండి, ఇంకెక్కడ కూడా ఉండవు. ఆసియా సింహాలు కేవలము గిర్ నేషనల్ పార్కులో మాత్రమే కనిపిస్తాయి మనకి. ఓకేనా, ఇంపార్టెంట్. టెస్ట్ మ్యాచ్లో కనీస ఓవర్ రేట్ ఎంత? టెస్ట్ మ్యాచ్లో కనీస ఓవర్ రేట్. వాట్ ఈస్ ద మినిమం ఓవర్ రేట్ ఇన్ ద టెస్ట్ మ్యాచ్? అంటే ఒక గంటకి ఎన్ని ఓవర్లు వేయాలి? సింపుల్, 15 ఓవర్లు వేయాలండి కంపల్సరిగా. ఓకేనా, లేదా పెనాల్టీ వేస్తారు ఒక్క ఓవర్ దాటినా కూడా. టెస్ట్ క్రికెట్లో బౌలింగ్ జట్టు ప్రతి గంటకు 15 ఓవర్లు వేయాలి. ఓడిఐ అంటే వన్డే ఇంటర్నేషనల్లో బౌలింగ్ జట్లు అవసరమైన 50 ఓవర్లను 3.5 గంటల్లో పూర్తి చేయాలి, లేదా కనీసం గంటకు 14.28 ఓవర్లు అయితే కంపల్సరిగా వేయవలసి ఉంటుందండి. సో తక్కువైతే ఏం కాదు, కానీ తక్కువైతే నో ప్రాబ్లం టైం, కానీ ఎక్కువ తీసుకున్నారనుకునే పెనాల్టీ వేస్తారు. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, సతీ సహగమనమును ఎప్పుడు మరియు ఏ గవర్నర్ జనరల్ నిషేధించారు? వెన్ అండ్ విచ్ గవర్నర్ జనరల్ బ్యాండ్ సతీ ప్రథ? ఎప్పుడండి? 1829లో లార్డ్ విలియం బెంటిక్ దీన్ని నిషేధించడం అయితే జరిగిందండి. ఓకేనా, మన ప్రీవియస్గా మన భారతదేశ సంస్కృతులలో, ఓకేనా, మన భారతదేశ సమాజంలో సతీ అనేటువంటి ఒక ఆచారం ఉండేదండి. భర్త చనిపోయిన తర్వాత ఆ చితిలో మరి వారి యొక్క భార్య కూడా దహనం అయ్యేదండి. తన ప్రాణాలు అర్పించుకునేటువంటి ఒక విచిత్రమైన సాంప్రదాయం ఉండేది మన దేశంలో. సో అఫ్కోర్స్ అది అంతరించిపోయింది అనుకోండి, బట్ అది మనము పాటించామని కాబట్టి చెప్పుకోవాలి. ఓకే, అది ఒక చరిత్ర మనది. నెక్స్ట్ వన్,
హేమిస్ పండుగపై ఏ మతం ప్రభావం చూపుతుంది? ఈ క్వశ్చన్స్ అన్నీ చెప్పానండి మన మోడల్ పేపర్స్లో, రిపీటెడ్గా చెప్పాను, వన్స్ కాదు రిపీటెడ్గా. మన మోడల్ పేపర్లు ఫాలో అయిన వారికి తెలుస్తాయి ఇవన్నీ కూడా. హెమిస్ పండుగ ఏ మతం యొక్క ప్రభావం చూపుతుందంటే హెమిస్ పండుగపై విచ్ రిలీజియన్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఫెస్టివల్ ఆఫ్ హెమిస్? హెమిస్ అంటే బౌద్ధ మతం అండి. బౌద్ధ మతస్థులు నిర్వహించుకునేటువంటి పండుగే హెమిస్. మరి ఎక్కడ నిర్వహించుకుంటారండి ఇది? సో ఈ పండుగను టిబెటియన్ బౌద్ధ మతం యొక్క గణనీయమైన ప్రభావాన్ని లడఖ్లో జరుపుకుంటారండి. భారతదేశంలోని లడఖ్, ఓకే, అక్కడ మాత్రమే హేమిస్ పండుగను నిర్వహించుకుంటారు. నెక్స్ట్ వన్, దేశవాళీ క్రికెట్ ఛాంపియన్షిప్ రంజీ ట్రోఫీకి ఎవరి పేరు పెట్టారు? దేశవాళీ క్రికెట్ ఛాంపియన్షిప్ రంజీ ట్రోఫీకి ద డొమెస్టిక్ క్రికెట్ ఛాంపియన్షిప్ రంజీ ట్రోఫీ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ హూమ్? ఏంటండి? రంజిత్ సిన్హజీ విభాజీ జడేజా గారి పేరు పెట్టడం అయితే జరిగింది. సింపుల్గా రంజీ అనేటువంటి పేరును చూడవచ్చు. ఓకే, దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమమైనటువంటి ఛాంపియన్ ట్రోఫీగా అయితే ఇది ప్రసిద్ధి అండి. ఓకేనా? నెక్స్ట్ వన్, రంజీ ట్రోఫీ అనేది దేశీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఛాంపియన్షిప్. దీనికి భారత క్రికెటర్ సర్ రంజిత్ సిన్హజీ విభాజీ జడేజా పేరు పెట్టారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన తొలి భారతీయ క్రికెటర్ రంజిత్ సిన్హజీ విభాజీ జడేజా పేరు పెట్టారు. అతన్ని రంజీ అని కూడా పిలిచేవారండి, నిక్ నేమ్. ఓకేనా, అదే పేరు పెట్టారు. నెక్స్ట్ వన్, చాంగ్ జానపద నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించింది? చాంగ్ ఫోక్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? రాజస్థాన్లో చాలా ప్రసిద్ధి అండి ఇది. చాంగ్ జానపద నృత్యము రాజస్థాన్లోని ప్రసిద్ధ జానపద నృత్యము. చాంగ్ డ్యాన్స్ రాజస్థాన్ ప్రసిద్ధ జానపద నృత్యము రాజస్థాన్లోని షెకావతి ప్రాంతము, చురు, జుంజును, షికార్ జిల్లా మరియు బికనేర్ జిల్లా దాని ప్రధాన ప్రాంతాలండి. ఈ యొక్క నృత్యాన్ని ప్రదర్శిస్తారు. నోట్, నాగాల్యాండ్లో చాంగ్ సాంగ్ నృత్యం చేస్తారు. చాంగ్ నృత్యము వేరు, చాంగ్ సాంగ్ వేరండి. చాంగ్ సాంగ్ అనేది ఇక్కడ నాగాల్యాండ్లో. రెండు సిమిలర్గా ఉంటాయండి పేర్లు, బట్ రెండు కూడా డిఫరెంట్గా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో అతిపెద్ద లోతట్టు ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ సాంబార్ లేక్ ఈజ్ ద లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? ఎక్కడ ఉందండి? సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఉంటుందండి. ఓకేనా? రాజస్థాన్ మైదానంలో ఉన్న సాంబార్ సరస్సు భారతదేశంలోని అతిపెద్ద లోతట్టు సరస్సు. ఇది ఉప్పు నీటి సరస్సు అండి. ఈ సరస్సులో నీరు మంధా, రూపర్ఘర్, ఖరి, ఖండేలా, మోర్తా మరియు సమోద్ అనే 6 నదుల నుంచి పొందబడుతుంది. ఓకేనా? సాంబార్ సరస్సు భారతదేశంలో 2వ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. మరి మొదటి ఉప్పు నీటి సరస్సు ఏంటండి? అతి పొడవైనదంటే చిలికా సరస్సు ఒడిశాలో ఉంటుంది. ఏంటండి? చిలికా సరస్సు ఒడిశా. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పౌరసత్వం గురించి తెలియజేస్తుంది? పౌరసత్వం. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ సిటిజన్షిప్? 5 నుంచి 11వ ఆర్టికల్స్ అండి. సో తరచూ అడుగుతున్నారండి ఈ క్వశ్చన్ని. ప్రతి షిఫ్ట్లో కూడా ఈ యొక్క ప్రాథమిక హక్కుల నుంచి ఒక క్వశ్చన్ వస్తుందండి, గమనించాలి. సో మరి 5 నుంచి 11 వరకు అయితే ఈ ఆర్టికల్స్ అయితే ఉంటాయండి. భారత రాజ్యాంగంలోని 2వ భాగంలో పౌరసత్వం గురించి వివరించారు. మరి 1 by 1 చూద్దామండి ఒక్కొక్కటి. ఆర్టికల్ 5 రాజ్యాంగం ప్రారంభంలో పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన కొంతమంది వ్యక్తుల పౌరసత్వము, వారి హక్కులు తెలియజేస్తుంది. ఆర్టికల్ 7 పాకిస్తాన్లోని కొంతమంది వలసదారుల పౌరసత్వము, హక్కులు. ఆర్టికల్ 8 భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతికి చెందిన కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు. ఆర్టికల్ 9 స్వచ్ఛందంగా విదేశీ రాష్ట్ర పౌరసత్వాన్ని పొందిన వ్యక్తులు పౌరులు కాకూడదు అని తెలియజేస్తుంది. ఆర్టికల్ 10 పౌరసత్వం యొక్క హక్కుల కొనసాగింపు. ఆర్టికల్ 11 పార్లమెంట్ చట్టం ద్వారా పౌరసత్వ హక్కును నియంత్రిస్తుంది. ఇవన్నీ కూడా 5 నుంచి 11 ఆర్టికల్స్ అయితే తెలియజేస్తాయి. నెక్స్ట్ వన్, 2023 IPL ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? హూ విల్ విన్ ద 2023 IPL ట్రోఫీ? ఎవరు గెలుచుకున్నారండి? చెన్నై సూపర్ కింగ్స్ 2023లో. రన్నరప్ గుజరాత్ అయితే నిలిచిందండి. మరి 2024 IPL విజేత ఎవరండి? కోల్కతా నైట్ రైడర్స్ అండి. కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాదు పైన విన్ కావడం అయితే చూడవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, గులాంగిరి పుస్తక రచయిత ఎవరు? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ గులాంగిరి బుక్? జ్యోతిబా పూలే. నిన్న కూడా అడిగారండి, నిన్నటి షిఫ్ట్లో కూడా అడిగారు ఇది. ఓకేనా? జ్యోతిబా పూలే మహారాష్ట్రకు చెందిన భారతీయ సామాజిక సంస్కర్త మరియు రచయిత.
అతను భారతదేశంలోని స్త్రీ విద్యకు మార్గదర్శకుడు. గులాంగిరి అనే పుస్తకాన్ని జ్యోతిబా పూలే రచించారు. జ్యోతిబా పూలే 1873లో సత్యశోధక్, ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది గుర్తుంచుకోండి, అడగచ్చు మళ్ళీ ఎగ్జామ్లో. సత్యశోధక్ సమాజ్ని స్థాపించిన వారు జ్యోతిబా పూలే. ఓకేనా, గమనించాలి. అతని భార్య పేరేంటండి? సావిత్రిబాయి పూలే గారు. భారతదేశంలో స్త్రీ విద్యకు మార్గదర్శకురాలండి వీరు. ఓకేనా. అంటరాని కులాల వారికి ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా అంటరాని భారతదేశంలోని వీరికి సపోర్టుగా ఉన్నటువంటి వారండి వీరు. ఓకే, నెక్స్ట్ వన్. మరి జ్యోతిబా పూలే మరియు అతని భార్య 1851లో పూణేలో మొదటి బాలికల పాఠశాల స్థాపించారండి, ఫస్ట్ గర్ల్స్ స్కూల్. ఓకే, నెక్స్ట్. పవిత్ర రంజాన్ మాసము ముగింపులో ఏ పండుగను జరుపుకుంటారు? పవిత్ర రంజాన్ మాసం ముగింపులో ఏ పండుగను జరుపుకుంటారండి? విచ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది హోలీ మంత్ ఆఫ్ రంజాన్? ఆన్సర్ ఈద్ ఉల్ ఫితార్ అండి, ఈద్ ఉల్ ఫితార్. ఈద్ ఉల్ ఫితార్ అనేది పవిత్ర రంజాన్ మాసం ముగింపులో ముస్లిం జరుపుకునే మతపరమైన పండుగ. ఇది ఇస్లామిక్ క్యాలెండర్లోని 10వ నెల షవ్వాల్ మొదటి రోజున జరుపుకుంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. దినేష్ కుమార్ త్రిపాఠి 2024 ఏ పదవికి నియమితులయ్యారు? దినేష్ కుమార్ త్రిపాఠి అపాయింటెడ్ టు విచ్ పోస్ట్ ఇన్ 2024? ఏంటండి? నావల్ స్టాఫ్ చీఫ్ అండి, నావల్ స్టాఫ్ చీఫ్. ఇంపార్టెంట్. అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి జననం 15/8/1964. భారత నౌకాదళానికి చెందిన 4 నక్షత్రాల ఫ్లాగ్ ఆఫీసర్, అంటే చీఫ్ అనే అర్థము. అతను నావికాదళ సిబ్బందికి ప్రస్తుత మరియు 26వ చీఫ్గా కొనసాగుతున్నారు. నెక్స్ట్ వన్. నెక్స్ట్ పిల్లాంగ్వి దీనికి మరొక పేరేంటి? అనదర్ నేమ్ ఫర్ ద పిల్లాంగ్వి ఏంటండి? వేణువు అండి. పిల్లాంగ్వి అని అంటారు వేణువు. పిల్లాంగ్వి అనేది వేణువు లేదా బాన్సూరి అని తెలుగు పేరు. వేణువుకి ఇతర పేర్లు బహాని, బాషి, బంసి, బస్రి మరియు మురళి. బన్సూరి అనేది భారత ఉపఖండం నుంచి ఉద్భవించిన వేణువు. నెక్స్ట్ వన్. ఫీఫా ప్రపంచ కప్ను మొదటిసారిగా గెలుచుకున్న దేశం ఏది? విచ్ కంట్రీ ఓన్ ద ఫీఫా వరల్డ్ కప్ ఫర్ ద ఫస్ట్ టైం? ఉరుగ్వే అండి, ఉరుగ్వే దేశము. రన్నరప్ అర్జెంటీనాగా నిలిచిందండి ఆ టైంలో. మరి 2022లో జరిగినటువంటి ఫుట్బాల్ ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? ఖతర్లో. విజేత అర్జెంటీనా. ఓకే, నెక్స్ట్ వన్. రన్నరప్ ఫ్రాన్స్ ఉందండి. ఓకేనా, విజేత అర్జెంటీనా, రన్నరప్ ఫ్రాన్స్. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రము ఎక్కడున్నారండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ యాజ్ ద హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ యాజ్ పర్ 2011 సెన్సస్? ఎక్కడున్నారు? మహారాష్ట్ర. రెండవ రాష్ట్రం గోవా అండి. ఓకే, పట్టణ ప్రాంతాల్లో నివసించే వ్యక్తుల సంపూర్ణ సంఖ్యాపరంగా దేశంలోని మొత్తము పట్టణ జనాభాలో 13.5% వాటాతో మహారాష్ట్ర 5.8 మిలియన్ల మందితో అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ వన్. చన్నులాల్ మిశ్రా ఏ ఘరానాకు చెందినవారు? చన్నులాల్ మిశ్రా బిలాంగ్స్ టు విచ్ ఘరానా? చన్నులాల్ మిశ్రా కిరాణా మరియు బనారస్ ఘరానాల మిశ్రమ దుమ్రీ గాయకుడు అండి, దుమ్రీ గాయకుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. నార్మన్ బోర్లాంగ్ ఈ దేశానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త. నార్మన్ బోర్లాంగ్ ఎక్కడండి? నార్మన్ బోర్లాంగ్ ఈజ్ అన్ అగ్రోనమిస్ట్ ఫ్రమ్ విచ్ కంట్రీ? అమెరికన్ వ్యవసాయ శాస్త్రవేత్త అండి. వీరు హరిత విప్లవ పితామహుడుగా ప్రసిద్ధి. వీరికి నోబెల్ బహుమతి కూడా వచ్చిందండి 1970లో. అంతేకాకుండా ప్రపంచ ఆహార బహుమతిని నార్మన్ బోర్లాంగ్ 1986లో స్వీకరించడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యూపీఎస్సీ స్టేట్ పిఎస్సి భారత రాజ్యాంగంలో ఏ లక్షణాన్ని చూపుతుంది? వాట్ ఫీచర్స్ డస్ యూపీఎస్సీ స్టేట్ పిఎస్సి షో ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సమైక్య వ్యవస్థ లేదా ఫెడరలిజంని తెలియజేస్తాయండి. సమైక్య వ్యవస్థ లేదా ఫెడరలిజం. ఇంపార్టెంట్. సూర్యుని చుట్టూ తిరగడానికి 310 ఏళ్ళు పట్టే మరుగుజ్జు గ్రహం ఏది? మన సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ తిరగడానికి 310 ఏళ్ళు తీసుకునే గ్రహము. విచ్ డ్రాఫ్ట్ ప్లానెట్ టేక్స్ 310 years టు ఆర్బిట్ ద సన్? మరుగుజ్జు గ్రహము ఏంటండి అది? ప్లూటో మరియు మెక్ అనేటువంటిది. ప్లూటో మరియు మెక్ అనే 2 గ్రహాలు. రహస్యమైన మెక్ బహుశా ఏరిస్ మరియు ప్లూటో తర్వాత 3వ అతిపెద్ద మరుగుజ్జు గ్రహము. మెక్ సూర్యుని చుట్టూ సగటున 4.26 బిలియన్ మైళ్ళ, అంటే 6.8 బిలియన్ కిలోమీటర్ల దూరంలో, ప్లూటో కంటే కొంచెం దూరంలో ఉంది. మరియు ప్రతి 310 సంవత్సరాలకు ఒక కక్షను
పూర్తి చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గుడ్ ఫ్రైడే ఏ మతానికి చెందినది? గుడ్ ఫ్రైడే బిలాంగ్స్ టు విచ్ రిలీజియన్ అండి? క్రైస్తవ మతము. గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో పవిత్రమైన రోజు. యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజు మరియు కల్వరిలో ఆయన మరణించిన రోజు. నెక్స్ట్ వన్, దక్కన్ పీఠభూమి ఆకారం ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ? ఏంటండి? త్రిభుజాకారంలో ఉంటుంది. ఏ ఆకారం అండి? త్రిభుజాకారము. దక్కన్ పీఠభూమి త్రిభుజాకారంలో ఉంది మరియు పశ్చిమ మరియు దక్షిణ భారతదేశంలో ఉంది. ఇది దాదాపు 8 భారతీయ రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ గుండా వెళ్తుంది. ఈ పీఠభూమి తూర్పు మరియు పశ్చిమ కనుమల 2 పర్వత శ్రేణుల మధ్య ఉంటుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ వన్, బనానా కిక్ అనే పదము క్రింది ఏ క్రీడకు సంబంధించింది? ద టర్మ్ బనానా కిక్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్? బనానా కిక్ ఫుట్బాల్లో వాడతారండి. డాల్ఫిన్ కిక్ అనేది ఈతలో ఉపయోగిస్తారు. ఓకేనా? బనానా కిక్ అనేది ఫుట్బాల్, డాల్ఫిన్ కిక్ ఈతలో, స్విమ్మింగ్లో. ఫుట్బాల్లో బనానా కిక్, హెడ్, పెనాల్టీ కిక్, డ్రిబుల్, ఆఫ్ సైడ్, హ్యాట్రిక్, ఫౌల్, లెఫ్ట్ అవుట్, గోల్, లైట్ అవుట్, రైట్ అవుట్, స్టపా, డిఫెండర్, మూవ్, పాస్, కమర్ బిక్, బేస్ లైన్, రీబౌండ్ అనేటువంటి వర్డ్స్ ఫుట్బాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో గైస్, ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఈరోజు మళ్ళీ 8:30 లేదా 9కి నైట్ మరొక షిఫ్ట్కి సంబంధించినటువంటి అన్ని బిట్స్ పెడతానండి. ఈ రోజుకు సంబంధించి ఆల్. ఓకేనా? రిమైనింగ్ ఫస్ట్ 2 అయిపోయాయి కాబట్టి 3rd and 4th షిఫ్ట్కి సంబంధించినటువంటి బిట్స్ని మీకైతే అందజేయడం జరుగుతుంది. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో వీడియో ఎవరైతే చివరి వరకు చూసారో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.